రాజు కోసం నేనొస్తే రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా దగ్గరికి రావాల్సిన వాడే కదా. ఎక్కడికి పోతాడు చూద్దాం. అమ్మాయి గారు ఎక్కడున్నారా? నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా? ఉడుపు కట్టండి అమ్మాయి గారు. అమ్మాయి గారు, మీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా నీతో చాలా మాట్లాడాలి రాజు. చెప్పండి చెప్పు. అమ్మాయి గారు. మీరే చెప్పండి అమ్మాయి గారు. రాజు, నీతో నేను చాలా మాట్లాడాలి రాజు, కానీ ఇక్కడ ఇలా భయపడుతూ మాట్లాడలేను. మాట్లాడే ముందు నన్ను ఒకసారి క్షమించు రాజు.
ఎక్కడున్నారు? రాజు అన్నయ్య లోపలే ఉన్నాడు. లోపల ఉన్నాడా? అమ్మ మీకోసం వెయిట్ చేస్తుంది. త్వరగా రండి వెళ్దాం. అయ్యో నేను వస్తున్నాను ఉండమని చెప్పండి. ఆ మాత్రం ఉండలేరా ఏటి? రాజేడయ్యా, పూజ అయిపోయింది కదా, ఆడొస్తే అందరూ ఇంటికి వెళ్దాం కదా. అమ్మ శ్వేత, రాజు కనిపించాడా? ఏమో ఆంటీ, నేను కూడా రాజు కోసం వెతుకుతున్నాను, కనిపించలేదు. కొంపదూసి మళ్ళీ ఆ రూపు చుట్టూ తిరుగుతున్నాడా ఈడు? లేదు, రాజు నా మాట జవదాటడు. హలో డాడీ, ఇక్కడే ఆంటీ వాళ్ళతో టెంపుల్లో ఉన్నాను. అలాగే డాడీ, వచ్చేస్తున్నాను. ఆంటీ, డాడీ అర్జెంటుగా ఇంటికి రమ్మన్నారు. నేను బయలుదేరుతాను ఆంటీ. వీలు చూసుకొని ఇంటికి రండి. అలాగే అమ్మా. రాజు ఎక్కడికి వెళ్ళాడయ్యా? కనీసం అమ్మాయి ఇంటికి వెళ్తున్నప్పుడన్నా దగ్గరుండాలి కదా. మన కోసం అమ్మాయి వస్తే ఇలాగ ప్రవర్తించడం ఏం బాగలేదు. చెప్పాడికి, నేను చెప్తే మళ్ళీ బాధపడతాడు. ఆడేదో ముఖ్యమైన పనుండి ఎల్లుంటాడులే ముచ్చలు. ఏంటి రాజు, మాట్లాడాలని వచ్చా? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు? మీరు కూడా మాట్లాడాలనుకున్నారు కదా అమ్మాయి గారు, మరి మీరెందుకు సైలెంట్గా ఉండిపోయారు? నిన్ను చూస్తుంటే నీలో నా రాజు కనిపించట్లేదు రాజు. కొత్తగా ఉన్నావు. పైగా 2 ఏళ్ల తర్వాత కనిపిస్తున్నావు. కొన్ని వేల మాటలు నా మనసులో దాక్కున్నాయి. నువ్వు దూరంగా వెళ్ళిపోయినప్పటి నుంచి నా బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు. అంత సడన్గా దుబాయ్కి ఎందుకు వెళ్ళిపోయా? అసలు నన్ను వదిలి దుబాయ్కి ఎందుకు వెళ్ళిపోయావు రాజు? మీరు నన్ను వదిలేసి పెద్దయ్య గారి వైపు ఎందుకు వెళ్ళారు అమ్మాయి గారు? నీకు నేను కావాలా, ఆ రాజుగాడు కావాలా? ఇంకా ఏంట్రా నిలబడి చూస్తున్నారు? గెట్ అవుట్! నమస్కారం అండి. నమస్కారం అండి, బాగున్నారా? శర్మ గారు, చెప్పండి శాస్త్రి గారు. ప్రసాదం ముందు కానీ బంగారం కనబడట్లేదేంటి? మీరేమైనా చూసారా? నేను బంగారం చూడలేదండి. మరి బంగారం ఏమైంది? కొంపదీసి పోయిందా ఏంటి? పోవడం ఏంటి శాస్త్రి గారు? అమ్మో, ఈ విషయాన్ని వెంటనే ముత్తేలమ్మ గారికి చెప్పాలి. తమ్ముడు, మావయ్య వెళ్దాం. మళ్ళీ కలుస్తాను. మావయ్య బయలుదేరదాం. కంగారే ఉందిరా, రూపం రానివ్వు. రూప బయటే కదా తమ్ముడు ముడుపులు కడుతుంది. అట్నుంచి అటే వెళ్ళిపోదాం. గుడిలో ప్రశాంతంగా ఉంది కదక్క, కాసేపు ఉండి వెళ్దాం. మావయ్య, నేను వెళ్ళి రూపం తీసుకొస్తా మావయ్య.
అమ్మగారు మీరు దేవునికి సమర్పించిన నగలు కనబట్టలేదు. అనుకున్నా, ముందే అనుకున్నా. మామగారు సంపాదించే వరకు ఇంట్లో పడి తిన్నారు. పెళ్ళాం దగ్గర పప్పులు ఉడకపోయేసరికి ఇలా గుళ్ళు గోపురాల మీద పడి దొంగతనాలు చేస్తున్నారు. అమ్మాయి గారు అక్కడేదో గొడవ అవుతున్నట్టుంది. ఏమయ్య పెద్ద మనిషి, దొంగతనం చేయమని చెప్పడానికి సిగ్గుగా లేదు నీకు? తిండికి కూడా గతి లేకపోతే దేవుడిచ్చిన కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, కష్టపడి పని చేసుకోవచ్చుగా నా కొడుకులాగా. నువ్వు మారవరా? దొరికారు కాబట్టి దొంగలని తెలిసింది. 2 నిమిషాలు ఆలస్యం అయితే దొరల్లాగా సెక్కేసేవాళ్ళు. ఏంటమ్మా ఇది? దీపక్ తప్పు చేస్తే పెద్దయ్య గారిని ఎందుకు అడుగుతున్నా? పెద్దయ్య, మా అమ్మ తరఫున నేను క్షమాపణ. పాపా! నీ క్షమాపణ నాకు అవసరం లేదు. మీ మొహాలు చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఒరే దీపక్, నువ్వు చేసిన పనికి నిన్నిక్కడే చంపేయాలనుంది. మళ్ళీ నువ్విలా మారడానికి నేను కూడా ఒక కారణమే. నా చేతగానితనానికి నిన్ననే ఏం లాభం? శిక్ష నేనే అనుభవిస్తాను. అయ్యగురు, మీరు ఇలాగ మాట్లాడకండి. ఏయ్! మిమ్మల్ని ఈ జన్మలో చూడకూడదనుకున్నాను, కానీ మా దరిద్రం కొద్దీ మిమ్మల్ని చూడాల్సి వచ్చింది. ఇంకెప్పుడు నా కంటికి కనిపించకండి. నానా, ఎందుకు అలా మాట్లాడుతున్నారు? మేం కూడా అదే ఫీల్ అవుతున్నాం సూర్యప్రతాప్. అత్తయ్యకి కోపం వస్తే నన్ను జాబ్లో నుంచి తీసేస్తుంది, అవుట్ హౌస్లో నుండి కూడా పంపించేస్తుంది. ఇప్పుడెలా? ఏంటమ్మా నువ్వు మర్యాద లేకుండా? మర్యాద? వాళ్ళు మనకిచ్చారా మర్యాద? చెప్పుడు మాటలు విని చెప్పుతో కొట్టి బయటికి గెంటేశారు. ఇప్పుడు నా కొడుకు 4 రూపాయలు సంపాదించాడు కాబట్టి సొసైటీలో తలెత్తుకుని తిరగగలుగుతున్నాం. ఈ డబ్బును చూసుకునే కదా ఆ రోజు అంత విర్రవీగారు. ఈ డబ్బును చూసుకునే కదా ఆ రోజు ఈయన కూతురు మనతో రాలేదు.
డబ్బు శాశ్వతం కాదు. నిన్న మీ దగ్గర ఉంది, ఈరోజు మా దగ్గర ఉంది. డబ్బు ఎక్కడుంటే అక్కడ గౌరవం ఉంటుందనేది నిజం. ఆ డబ్బు ఉండటం వల్లే ఒక మినిస్టర్ కూతురు కాదన్న నా కొడుకుని ఎత్తుక్కుంటూ ఓ చీఫ్ మినిస్టర్ కూతురు వచ్చింది. పెళ్లి కూడా కుదిరింది. ఇది మిమ్మల్ని తక్కువ చేయడానికి చెప్పట్లేదు, ఒకళ్ళని తక్కువ చేసి చూడకూడదు అని చెప్తున్నాను. పంతులు గారు, పోలీసులకు ఫోన్ చేసి ఈ దొంగని తీసుకెళ్ళమని చెప్పండి. దయచేసి అంత పని చేయకండి. అక్కా, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలి. వాడి కోసం నువ్వు ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదు. అది కాదు తమ్ముడు. ముత్యాల గారు, వాడిని క్షమించి వదిలేయండి ప్లీజ్. ముత్యాల గారు, నా కొడుకును వదిలేయండి. ముత్యాల గారు, దయచేసి వదిలేయండి. రారా, క్షమించమని అడగరా. చెప్పుతో కొట్టినోళ్లే మన కాళ్ళు పట్టుకుంటే బాగుంది. చెప్పులు బయట వదలటం వల్ల చేత్తో కొట్టాను, లేకపోతే చెప్పుతోనే కొట్టేదాన్ని. పలే పంతులు గారు, మీరు ఆ బంగారం తీసుకోండి. అలాగే అమ్మా. నగలన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయమ్మా. సరే, మేము బయలుదేరాం. అలాగేనమ్మా. పదయ్యా. మేం కూడా అదే ఫీల్ అవుతున్నాం సూర్యప్రతాప్. తమ్ముడు, అక్కా, పదవి పోయినా పరువుగా బతుకుతున్నాం. ఆస్తులు పైన ఆప్తుల్ని పోగొట్టుకోకుండా బతుకుతున్నాం. వీడు ఈరోజు చేసిన ఏదో పనికి పరువు మొత్తం పోయింది. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి అందరికీ తెలిస్తే ఆప్తులను కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కష్టాల్లో ఉన్న మన ఫ్యామిలీ గురించి ఆలోచించి ఆ తప్పుడు పని చేశాడు తమ్ముడు. ఈసారికి వాణ్ణి క్షమించు. అక్కా, ఫ్యామిలీ కష్టాల్లో ఉంటే చేయాల్సింది దొంగతనాలు దోపిడీలు కాదు, కష్టపడి పని చేయాలి. అది చేత కాకపోతే నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండాలి. ఇంతకాలం అదేగా చేశాడు. అప్పుడు ఎలా పోషించామో ఇప్పుడు కూడా అలాగే పోషించేవాణ్ణి. ఏంటి దీపక్ బాబు, దొంగతనం చేశారా? దొంగతనం చేయాల్సినంత అవసరం మీకేమొచ్చింది? మీకేం అవసరం ఉన్నా నేనున్నాను కదా. అయినా పెళ్ళాం మీద పెద్దయ్య గారి మీద ఆధారపడి ఇంకెంతకాలం బతుకుతారు దీపక్ బాబు? దొంగతనం చేయడమే తప్పు, అది కూడా ఆ ముత్యాలకు సంబంధించిన నగలు దొంగతనం చేశాడు. ఆ ముత్యాలు మాట్లాడిన మాటలకి గుళ్ళో నా పరువంతా పోయింది. సిగ్గనిపించట్లేదా మీకు? దొంగతనం చేయడం ఏంటి? మందారం, వాడేదో తెలియక తొందరపాటులో తప్పుడు పని చేశాడని చెప్తున్నాను కదా. అయినా వాడేమైనా వాడి కోసం చేశాడా? మన ఇల్లు గడవడానికే కదా చేశాడు. ఇల్లు గడవడానికి సాయం చెయ్యాలన్న మనసే ఉంటే నాతో పాటు ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఆఫీస్లో ప్యూన్ పోస్టు ఖాళీగా ఉంది, నేను రికమెండ్ చేస్తాను.
నా ఆఫీస్లో పనిచేయడం ఇష్టం లేకపోతే మున్సిపాలిటీలో జాబ్స్ ఉన్నాయి, వాటికి రికమెండ్ చేస్తాను. అసలు నా రికమెండేషన్సే అవసరం లేదనుకుంటే ఏదో ఒక పని చేసి సాయం చేయమని చెప్పండి. ఇలా పెద్దయ్య గారి పరువు తీసే పనులు కాకుండా పరువు నిలబెట్టే పనులు చేయమని చెప్పండి. మిమ్మల్ని ఈ జన్మలో చూడకూడదనుకున్నాను, కానీ మా దరిద్రం కొద్దీ మిమ్మల్ని చూడాల్సి వచ్చింది. ముత్యాలు, అంతమందిలో ఐగోరుని అలాగ మాట్లాడకుండా ఉండవలసింది. ఎంతైనా ఐగోరు ఉప్పు తిన్నాం. ఆ విశ్వాసం మర్చిపోతే ఎలాగా? అంటే మీరంత విశ్వాసపాత్రులు, నేను మాత్రం గయ్యాళి కంపని, అంతే కదయ్యా? అలానే ఎవరన్నారమ్మా? పెద్దయ్య గారు పదవి పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకొని అంత దీన స్థితిలో ఉన్నారు.